ప్రయాసతో పాటుపడుచున్నాము. చాలా సార్. దేవుడి వాక్యం ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. రాత్రికాల సమల రీతిగా ప్రభావ మరి గృహంలో చేరి నేను ఆరాధించే బాధ్యత మనకు దయచేసినందుకు వందనాలు. మరి మరి మాస్టర్ గారిని బట్టి స్తోత్రాలు నాయన. అధ్యయకుల సేవను కూడా దీవించిన ఆయన ఏదైనా భక్తులు ఇక్కడ కూడి ఉన్నారో తెలుస్తుంది. ప్రభావానికి వందనాలు. మరి చదవబడిన వాక్యాన్ని కూడా దీవించిన ఆయన చెప్పవలసిందిగా దాసుల గురించి ఆగ్రహం దయచేయమని స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే కార్యక్రమం అయితే సాధనలు ఉంచుకోవడం ప్రతి వారికి వినగలిగే చెవులు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తులో అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటలు మనం విన్నాం. ప్రభుని మహిమపరచడానికి ప్రభు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ దినమున మనం ఈ కోడికను ఏర్పాటు చేస్తున్న ఉద్దేశం ఏంటంటే కృతజ్ఞతగా ఈ కోడికను ఏర్పాటు చేస్తున్నా. మరి ముఖ్యంగా మరి పెద్దవారు దైవజనులు సింగరావు గారు మరి ఆ రీతిగానే దైవజనురాలు గొప్ప వాక్యం చెప్పలేకపోయినప్పటికీ పాటలు పాడలేకపోయినప్పటికీ ఆమె మౌనమే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆమె మిగిలిపోయింది. కాబట్టి ఆమెను దైవజనురాలు అంటానికి 100% ఏ విషయంలో వెనకాడటానికి ఏం లేదు. ఎందుకంటే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచింది. ఈ లోకం విడిచిన తర్వాత మొట్టమొదటిగా ఈ రీతిగా ఆత్మీయులతో చేరి ప్రభు సన్నిధిని గడపటం గొప్ప ధన్యత. ఆత్మీయులతో కూడా ఈ కోడికను జరగటము అనేది అద్భుతం. విశ్వాసముతో కూడినటువంటి పరిచయం అనేది ఏదో మరి జరగాలని కాదు, ఏదో వాళ్ళ సమయం వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కాదు, కానీ ఆత్మ సంబంధంగా విశ్వాసముతో ఆత్మీయులతో ఈ కోడికను ఏర్పాటు చేస్తున్నాను. దాని కొరకు ఇంతకాలం వేస్తున్నాను. లేకపోతే ఎప్పుడో పెట్టలేవాడిని, లేకపోతే ఎప్పుడో నేను ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను ఎప్పుడు ఆ మీటింగ్ జరిపేటువంటి వాడు. కానీ వారు ఆధ్యాత్మికమైనటువంటి వారు కాబట్టి ఇక్కడ ప్రాంగణమంతా జనం లేకపోయినప్పటికీ ఆత్మీయులతో వారిని ఈ ప్రాంగణంలో ప్రభుకి భయంకరంగా జరగబడాలని ఎప్పటి నుంచో నేను ఆశిస్తున్నాను. అలాగనే ఈ రీతిగా మరి ప్రభు అద్భుతమైనటువంటి గొప్ప సమయాన్ని అవకాశాలు ఇచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులు బహు భయంకరమైన ఎండలు. మనందరూ మీకు గుర్తుంటే ఒకటే గుర్తున్నాం, తల్లిలో ఒకటే గుర్తు. కాబట్టి భయంకరమైనటువంటి ఎండలు తట్టుకోలేని పరిస్థితులు. రెండవది విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే నిన్న భయంకరమైన వర్షం ఈ టైంలో. ఇంకో అద్భుతకరమైన విషయం ఏంటంటే మూడవదిగా ఈ రోజు నుంచి అసలు ఎండే లేదు, లేకపోతే నా నూనె అంతా తగారిపోయింది. అట్లా 2 చింతలు వచ్చినప్పుడు విజయ పెరుగు పెట్టి నూనెలో పెట్టి నలిగేసినట్టు ఉండేది. కొంతకాలం ఎండలు తట్టుకోలేదు. ఈ విజయాన్ని బాగుపెట్టడానికి నేనే రోజు నూనె పోసుకుంటున్నాను. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న అద్భుతంగా ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. మరి ఎంతో చక్కటి వాతావరణము, చక్కటి మరి ఆహ్లాదకరమైనటువంటి స్థితిలో మరలా మొదట్లో మరి దైవజనులు ఉన్నట్లుగానే వారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి జనమే, ఇలాంటి ప్రశాంతతే. కాబట్టి ఇలాంటి ప్రశాంతమైనటువంటి విధానము వల్ల అత్యంతానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి మరి ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు నాతో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ విషయాలు నేను మాట్లాడతాను. ఎందుకంటే మరి సుందరరావు గారు ఈ విశ్వాసంలో ఎంతో ముందుకు కొనసాగుతూ వచ్చారు. నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. వారి చరిత్ర, వారి సాక్ష్యము, వారి వ్యక్తిత్వము, వారి ఆలోచనలు, వారి నడవడి, వారి మాటలు, వారి వైఖరి
కాబట్టి వారి విశ్వాస జీవితంలో మరి ఎంతో ఒక అడుగు ముందుకు వేస్తూ వస్తూ అనేకులకు సాక్షాత్మై వారు ఇప్పటికీ వారు నిలిచి ఉన్నారు. సుందరరావు గారు అంటే అద్భుతంగా సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఎక్కడుంటాడంటే నేరుగా పరలోకంలో ఉంటాడనే మాట ఒకటి చెబుతాడు. అంటే అంత బలమైనటువంటి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు. అంటే అందరిలో అంతగా తాను భయభక్తి కలిగినటువంటి వాడిగా కాకుండా మరి లోపల ప్రభు శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా తాను జీవించారు. కాబట్టి విశ్వాసముతో తాను బ్రతికిన దినాలు, వారు బ్రతికిన దినాలు ఎంతో గొప్పవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ఆనందకరమైనటువంటివి. అయినా వాళ్ళు లేకపోయినా ఇక్కడ వాక్యం మాత్రం ఆగలేదు, దేవుని సన్నిధి ఆగలేదు, దేవుని పరిచర్య ఆగలేదు. ప్రభు ఆ రీతిగా ప్రభు కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. వారు విశ్వాసం ఏ రీతిగా జీవించారో మనం కూడా ఈ చివరి దినాల్లో అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను ఈ కొన్ని విషయాలను బైబిల్ గ్రంథము ద్వారా తెలియపరుస్తాను. కూర్చొని చూస్తున్నారు, కూర్చొని కాదు, వాస్తవానికి చెట్టు దాకేస్తున్నాం. అయితే నేను వాస్తవాన్ని పట్టాలు చేసుకొచ్చాను. ఎందుకంటే జనం రాదేమని, కానీ ప్రభు మనకి ఉన్నటువంటి సహాయం చేస్తుంది. పరిశుభ్రంగా నేను ముగిస్తాను. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మనుషులందరికీ నీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము గనుక ఎందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చూడండి ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి అద్భుతమైనటువంటి మాట. విశ్వాసముతో కూడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక శ్రేష్టకరమైనటువంటి మాటను అంటున్నాడు. మనందరికీ ప్రభు ఎవరంట చెప్పండి? రక్షకుడు. అందరు చెప్పండి, మనందరికీ ప్రభు ఎవరు? రక్షకుడు. ఇక్కడ ఇన్సుగా ప్రభువుని కలిగినటువంటి వారు ఉన్నారు, ప్రభువుని తెలిసినటువంటి వారు ఉన్నారు. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చినాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చెప్పండి ఎట్లా? ప్రయాసముతో. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. చెప్పండి, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రభు రక్షకుడు రక్షించేటువంటి వాడు. మరి ముఖ్యంగా ప్రభువును ఎరిగి ప్రభువును రక్షకుడుగా ఎన్నుకొని విశ్వాసముతో జీవించేటువంటి వారి విషయంలో ప్రభు మరి విశేషముగా ఎవరంతా చెప్పండి? రక్షకుడు. మరి విశేషముగా రక్షకుడు. కాబట్టి ఎవరైనా ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు నామమును అంగీకరించండి. మరి విశేషముగా ప్రభు తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు జరిగించేటువంటి దేవుడు మన రక్షకుడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము శుభోదలో మన ముందుకు కొనసాగుతూ జీవించాలి. విశ్వాస జీవితంలో పెంపారుచు మన జీవితం. చూడండి, దేవుని వాక్య భాగంలో 4వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసులు ఎట్లాగా జీవించాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతులు నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస శుభోద సంబంధమైన వాక్యముల చేత పెంపాడుచు క్రీస్తు యేసులకు మంచి పరిచారకుడవైందువు. మన జీవితంలో మరి విశేషముగా ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు.
మరి విశేషముగా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. మరి విశేషముగా ప్రభు మనకు అనుదినము మన భారమును భరుస్తున్నాడు. అలాంటి గొప్ప ప్రభు సుబోధలో మనం ఎట్లున్నారంట నిలిచి ఉండాలి. దానికి సాదృశ్యము, దానికి సాక్ష్యము మరి పాస్టర్ సుందరరావు గారు. వారు తాను చేయగా తాను కలిగినటువంటి ఈ బైబిల్ బోధలోనే తాను నిలిచి జీవించాడు కానీ ఎటువంటి ఆకర్షణకు తాను లోనవలేదు. తన జీవితం అంతా ప్రభు కొరకాయ శుభోలలో తాను జీవిస్తూ వచ్చాడు. అందుకే ప్రభు తన విషయంలో క్రమేపీ అన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ప్రభు తన కుటుంబ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తూ రావడం మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభు తన కుటుంబ జీవితంలో సునాయాసంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నేనైతే చూశాను. తను ఏదైతే వాస్తవంగా ఈ భూలోకంలో తన బాధ్యత ఉందో ఆ బాధ్యతను ప్రభు చక్కగా నెరవేర్చాడు. తాను మాత్రం కూర్చున్నాడు అంతే. అంటే శుభోదలో తాను నిల్చుటను బట్టి తాను విశేషముగా ప్రభు తన మీద కనికరించాడన్నటువంటి ఆలోచన కలిగి తాను జీవించాడు కాబట్టి తనను విడవలేదు, తన బిడ్డలను ప్రభు తనను విడవలేదు. అయితే వారు ఈ లోకంలో లేరు. మరి ప్రభు అన్ని బాగా చేశాడు, మరి వారు ఈ లోకంలో లేరని మీరు అడగవచ్చు. ప్రసంగి గ్రంథంలో గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఒక అద్భుతకరమైనటువంటి మాటలు రాస్తున్నాడు. ఇప్పుడు జీవించుతున్న వారి కంటే కాలయాపన చేసిన వారు ధన్యులు. చెప్పండి, కాలయాపన చేసిన వారు ధన్యులు. కాలము చేసిన వారు ధన్యులు అంటే వారు ఈ లోకంలో లేకపోవడం కూడా ఒక ధన్యత. అయ్యా, మీరు పడిన ప్రయాస చాలు, మీరు పడిన వేదన చాలు, ఈ భూలోకంలో మీరు జీవించిన కాలము చాలు అని ప్రభు ఏం చేశాడంటే ప్రభు తన బిడ్డలను తీసుకున్నాడు. మనకిష్టమైన పువ్వులు మనం తీసుకుంటాం, మనకిష్టమైనటువంటి వస్తువులు మనం తీసుకుంటాం, మనకిష్టమైన వస్త్రములు మనం తీసుకుంటాము. అట్లాగే ప్రభు ఏం చేశాడు, తన బిడ్డలను తాను తీసుకున్నాడు. ప్రియమైనటువంటి తన విశ్వాస జీవితంలో వారు శుభోద మంచి బోధలో వారు జీవిస్తూ వచ్చారు. ఈనాడు బోధలు అనేకమైన ఉన్నాయి, కానీ ప్రభు ఒకే ఒక్క ఇచ్చినటువంటి వాక్యములో తాను జీవిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే ప్రభు వాక్యములో మనము జీవిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆస్వాదించేటువంటి వాడు ఉంటాడు. మనం గంభీరంగా కనిపించకపోవచ్చు, లోకములో ఆడంబరంగా కనిపించకపోవచ్చు, కానీ హృదయ ఆనందమైనటువంటి సంపదతో మనం జీవించగలుగుతాం. ఈనాడు గంభీరమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, కానీ ఇంటి లోపలికి వెళ్తే గాఢాంధకారమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఈ మధ్య ఎస్తేరు వివాహ విషయంలో ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది, కానీ ఆ ఇంట్లో కాలు ఇవ్వటానికి చంపటానికి వెళ్తే ఆ భార్య భర్తలు ఎంతో వాళ్ళు ఆ పోట్లాటలో మునిగిపోయినటువంటి వారుగా, ఆమె భార్య కళ్ళంతా తడిసిపోయి కళ్ళంతా ఎర్రగా ఉండిపోయినటువంటి లోపల ఎంతో వేదన, పైన మాత్రం ఎంతో గంభీరమైనటువంటి రంగులతో అద్దాలతో ఎంతో సౌందర్యంగా ఉంది, కానీ లోపల వేదన. ప్రియమైనటువంటి వలన శుభోద విశ్వాస సంబంధమైనటువంటి శుభోదలో నిలిచినటువంటి వారి జీవితంలో సుఖము, తృప్తి, సంతోషము, సమృద్ధితో వారు జీవించేటువంటి వారు ఉంటారు. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు, అయ్యా, మరి విశేషముగా విశ్వాసులైనటువంటి మనకు ప్రభు రక్షకుడు కాబట్టి మనము శుభోదలోనే మనం నిలవాలి, మంచి బోధలోనే మనము జీవించాలి. ఈ దినాలలో అనేక బోధలు వస్తున్నాయి. ఇట్లాగా నన్ను చెప్పాడు. ఇప్పుడు మీరు కొందరు వెళ్ళిపోయారు అనుకోండి, పాస్టర్ గారు కదలకుండా
చక్కగా చెప్పాడు ప్రశాంతంగా